ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందా? ఆంధ్ర హత్య రాజకీయాలకు షర్మిల బలికానుందా? షర్మిల ప్రధాన శత్రువెవరు? ఆమె ఎదుర్కోబోయే ప్రమాదం ఏంటి? షర్మిలకు ఏదైనా జరిగితే చూద్దామని ఆరాటపడుతున్నదెవరు? కుటుంబ కలహాలు దాటి వ్యక్తిగత కక్షతో ప్రవర్తిస్తున్నదెవరు? ఏపీ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అధికార పార్టీ వహిస్తున్న మౌనంలో వ్యూహమెంత? అసలు షర్మిల అనుసరిస్తున్న దారేంటి? ఆమె ఆశిస్తున్న ప్రతిఫలమేంటి? మరి ఏపీ రాజకీయాలకు షర్మిల బలి అవుతుందా, బలిపశువు అవుతుందా అనేది తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. తెలుగు రాజకీయాల్లో ఎన్నడూ చూడని వైనం ఏపీలో కనిపిస్తోంది. సొంత అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ పోరు సాగుతోంది. అన్న వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా, చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. తోబుట్టువులైనప్పటికీ వీరి మధ్య రాజకీయ వైరుధ్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ప్రస్తుతమైతే జగన్ మౌనంగానే ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తనకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా మోసం చేసి తనను బయటకు వెళ్లగొట్టాడని ఆరోపిస్తూ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది షర్మిల. ఈ నేపథ్యంలో షర్మిలకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు బహిరంగ మీటింగులు పెట్టి చెప్తుండటం ఏపీలో రాజకీయ దుమారం లేపుతోంది. ఇంతకీ షర్మిల చేస్తున్న రాజకీయ పోరులో ఆమెకి నిజంగా ప్రాణహాని ఉందా? ప్రాణం మీదకు తెచ్చుకునేంతగా ఆమె చేస్తున్న రాజకీయం ఏంటి? వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందంటూ ఏపీ రాజకీయాల్లో షర్మిల కేంద్రంగా రసవత్తరమైన చర్చ జరుగుతోంది. ఏ క్షణమైనా ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని కొందరు నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సెలవిస్తున్నారు. అందుకు కారణమేంటనేది మాత్రం ఎవరూ చెప్పట్లేదు. పరోక్షంగా జగన్ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిలకు లేని భయం ఈ ప్రతిపక్ష పార్టీలకెందుకు? హఠాత్తుగా షర్మిలపై వల్లమాలిన ప్రేమ చూపించటంలో అర్థమేంటి? ఏ ఆధారాలతో షర్మిలకు ప్రాణహాని ఉందని బహిరంగంగా చెప్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు అటు నుంచి సమాధానమే లేదు. ఈ మొత్తం ఎపిసోడ్లో తనను హత్య చేస్తారని హెచ్చరించిన ప్రతిపక్ష పార్టీ పట్ల షర్మిల నుంచి కనీస స్పందన లేదు. తనను కేంద్రంగా చేసి రాజకీయాలు నడిపిస్తున్న ప్రతిపక్ష పార్టీకి బుద్ధి చెప్పాల్సిన షర్మిల మౌనంగా ఉండటం వెనక ఆంతర్యం ఏమిటో ఆమెకే తెలియాలి. అన్నతో కుటుంబ కలహాలున్నా, రాజకీయ వైరుధ్యాలున్నా ప్రజల మధ్య ఉండే ఒక నాయకురాలిని ప్రతిపక్ష పార్టీ ఇంతలా వాడుకుంటున్నా నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అన్న చెల్లెళ్ల మధ్య రాజకీయ వైరాన్ని ప్రతిపక్ష పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వేసిన ఎత్తుగడగా షర్మిలకు ప్రాణహాని ఉందనే ప్రచారాన్ని తెర మీదకు తెచ్చారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం. అన్న జగన్ వల్లే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వైఎస్ షర్మిల ఇంకా రాజకీయాలను అర్థం చేసుకునే స్థాయిలోనే ఉంది. ఆవేశం తప్ప ఆలోచన, వ్యూహం లేని రాజకీయ ప్రయాణం తనది. ఆవేశంతో తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర పేరుతో నిరంతరం శ్రమించి చివరికి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసి ఎంతో మంది జీవితాలను రోడ్డు మీదకి లాగింది. తిరిగి అన్నపై కక్ష సాధింపు కోసం ఆంధ్రాలో అడుగుపెట్టి గుడ్డెద్దు చేలో పడ్డట్టు తన రాజకీయ విమర్శలు చేస్తోంది. రాజకీయాల్లో ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నడవాలో కూడా తెలియని అమాయకత్వంలో తనను తానే మోసం చేసుకుంటుంది షర్మిల. అధికార పార్టీని తిట్టడం ఒక్కటే షర్మిల చేతిలో ఉన్న ప్రధానాస్త్రం. అది కూడా తన అన్నపై కక్షతో కొంతమేర ముందుకు సాగవచ్చు. కానీ తాను విమర్శించడానికి మరే పార్టీ కనిపించకపోవటం ఆశ్చర్యం, విడ్డూరం. అది షర్మిల మూర్ఖత్వమే కాదు, అమాయకత్వం కూడా. అందుకే 2024 ఎన్నికల్లో బలిపశువుగా మారబోయేది ఖచ్చితంగా వైఎస్ షర్మిలనే. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీకి ఆయుధంగా మారడం తప్ప షర్మిల ఆంధ్రప్రదేశ్లో సాధించింది ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.